రకరకాల పోటీలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇది ఎప్పుడో 16 ఏళ్ల క్రితం జరిగినటువంటి వ్యవహారం. ఈ మధ్యలో ఎప్పుడూ లేదు, ఇక ముందు ఎప్పుడూ రాదు అటువంటి. అందుకని నేను చెప్పింది సరదా కోసమే చెప్పినా, నేను నవ్వుతూనే చెప్తాను. ఆ వీడియో మళ్ళీ చూశాను, ఎప్పటిదో బాబు మళ్ళీ చూశాను. నేను నవ్వుతూ మామూలుగా వ్యంగ్యంగానే, వెటకారం కూడా లేదు అందులో. వారి పట్ల సానుభూతితో యుక్తిగా తెలివిగా తప్పించుకున్నాడు. ఇదే గురువులకు పంగనామాలు పెట్టడం అంటే గురువు ఏదైనా వ్యూహం చేసి మాయ చేద్దామని చూస్తే ఈయన ప్రతి మాయ చేసి తప్పించుకున్నాడు తెలివిగా అన్న భావంతో చెప్పాను. ఆయన మనం ఏ ఉద్దేశంతో చెప్పినా వారికి అది బాధ కలిగించింది, చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎవరు బాధపడినా సరే నాకు బాధ కలిగినట్టే లెక్క, నా కొడుకు బాధపడినట్టే లెక్క. ఈ కులం కాదు, ఏ కులమైనా, ఏ కులాన్ని నేను తక్కువ మాట్లాడడం. కావాల్సింది హిందూ ధర్మం, భారతీయ సంస్కృతి. దానికోసం హిందూ ధర్మం, భారతీయ సంస్కృతి, అన్ని కులాల వాళ్ళని ఇవాళ పోరాడవలసింది. ఇతర మతాలు రకరకాల ప్రచారాలు చేసి మన కించపరుస్తున్నాయి. ఎంత కించపరుస్తున్నాయండి! ఒక సినిమా వాళ్ళు ఒక పెద్ద మనిషి, నేను పేరు చెప్తే బాగుండదు, ఎన్ని రకాల హిందూ మతాన్ని కించపరుస్తున్నారని వాళ్ళు మాట్లాడారు. ఆ విషయాల మీద మనం సంఘటితమే చేయలేకపోతున్నాం. అందుకని మేము ఇంకా నోరేసుకొని ఏదో బ్రాహ్మణ జన్మ ఎత్తినందుకు భగవంతుడు వాక్కిచ్చాడు కాబట్టి ఏదో రకంగా దాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో కులం దాటి కాస్త ముందుకెళ్లి మనం మతం, ధర్మం, సంస్కృతి గురించి ఆలోచించాలని మాట్లాడతాం. అది కూడా హాస్యకారి. ఆయన ఏదైనా సరే నేను చెబుతున్నా, ఒక్క మనిషి బాధపడినా నేను బాధపడినట్టే అనుకుంటా. నాకు శంకరాచార్య శిష్యుడిగా చదువుకున్న వ్యక్తిగా అర్థమవుతుంది. ఓ చీమకి నాకు తేడా తెలియదు. చీమ బాధపడినా మనం బాధపడలేదు. ఇంతమంది బాధపడకపోతే రారు కదా. లేకపోతే నా మీద ఇంత మీ అందరి ప్రేమతో కదా నేను పద్మశ్రీ గెలుచుకున్నది. వేడ అనుమానం ఏదైనా ఉందండి అందులో? నా వెనకాల రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయ మీకు తెలుసు. నిష్కర్షగా విమర్శలు చేస్తుంటే ఎవరు మన పేరక్కడ సపోర్ట్ చేయరండి. చేస్తే నమస్కారం, నేనేం చేయలేదు, ఇంకా సౌహృదయం ఉందన్నమాట. కానీ వచ్చిందంటే అందరూ ఉన్నది ఏంటంటే మీ కులం, అన్ని కులాల వాళ్ళు మాకే వచ్చినట్టుందంటే ఎంత గౌరవం ఉండేది. అది ఎప్పుడో జరిగిపోయింది కాబట్టి అది ఇప్పుడు ఏదో పొరపాటున ఏదో పాతవాటిలో మన ప్రచారం వచ్చాడు, కానీ పాత బయటకు వస్తాయి కదండి. సరే వస్తే వచ్చింది. అందుకని మేము అందరూ ఎంతో బాధపడకపోతే ఇక్కడ రారు కాబట్టి జరిగిన దానికి నేను మన్నించవలసిందిగా కోరుతున్నాను. ఏం సందేహం లేదు. మీరు అంతా బాధపడితే నేను బాధపడినట్టు కదా, నా కుటుంబం బాధపడినట్టు కాదు. వేరే ఎక్కడ నుంచి వస్తుంది? మేము చెప్పేది మీ అందరి బాబు కోసం, మనం అంతా బాగుండాలి కానీ బాధపడ్డానక అంచేతనం ఇక అసలు ప్రసక్తి రాదు. ఎప్పుడు అది ఎప్పుడో 16 ఏళ్ల క్రితం ఉంది. ఆయన దేనికి మీరు ఎంత బాధపడుతున్నారు అంత బాధపడుతున్నాను. ఇవాళ నేను ప్రవచనం చెప్పగలిగే స్థితులు లేని ఇవాళ 6ంటికి నేను ప్రవచనం చెప్పాలి. అష్టావక్కరకి వెళ్తాను చెప్పడమే చాలా